టైంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఈ మధ్య. F1 స్టూడెంట్ వీసాలకు సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏంటనే దాని మీద 2 అంశాలు ఇక్కడ వాసుదేవన్ గారు. ఒకటి F1 స్టూడెంట్ వీసా ఇష్యూస్ అయితే బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా. ద సెకండ్ ఇష్యూ ఈజ్ F-35s, ద ఫైటర్ జెట్స్. ఎఫ్ తోటే ద ఫైటర్ జెట్స్, ఫైటర్ జెట్ ఇష్యూ F-35s. అవి మనం కొనాలా కొనకూడదా, కొంటే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి? మన దాయాది దేశం పాకిస్తాన్కి కూడా F-35s అమెరికా ఇచ్చినప్పుడు మరి మనకు కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది మన దగ్గర ఉన్నప్పుడు మరి రెండింటికి మరి ఈక్వేషన్ ఈక్వల్ అయినప్పుడు బలబలాలు సమవుజ్జి అయినప్పుడు ఇంకా మన దగ్గర ఉన్నాయేంటి లేకపోయినా ఏంటి అనే అంశాలు చాలా వరకు తెర మీదకి వస్తున్నాయి. సో అంత ఖర్చు పెట్టి F-35s తీసుకొని మరి దాయాది దేశం పాకిస్తాన్కి కూడా అమెరికా అమ్మింది కాబట్టి తీసుకోవాలా వద్దా అమెరికా నుంచి? ఇంకా F-35 కన్నా ఇంకేమైనా ఉన్నాయా అంటే దురదృష్టవశాత్తు F-35 కన్నా ఇంకా గొప్ప ప్రస్తుతానికైతే ఏమీ లేవు. కాబట్టి ఇట్ ఈజ్ వన్ థింగ్ టు హ్యావ్ ఎ టూల్ విత్ యూ, ఇట్ ఈస్ ద అదర్ థింగ్ హౌ టు యూజ్ ద టూల్, వెన్ టు యూజ్ ద టూల్ స్ట్రాటజికల్లీ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ దాన్ హ్యావింగ్ ఎ టూల్ ఇట్ సెల్ఫ్ ఆర్ హ్యావింగ్ ఎ వెపన్ ఇట్ సెల్ఫ్. గోయింగ్ బై దట్ లాజిక్, India is in a much better position to utilize F-35s when it comes to the military, defense and strategic issues. We share with Pakistan more than 3,000 kilometers of land border. Out of 15,000 kilometers of land border India has with its immediate neighborhood, the longest land border is with Bangladesh andi. The second longest land border is China. The third is with Pakistan land border issue. ఈ F-35s మన దగ్గర ఉండటం మూలాన వ్యూహాత్మకంగా మనకి బలం చేకూర్చుద్ది. ప్లస్ దాయాది దేశమైన పాకిస్తాను, చుట్టుపక్కల ఉన్న ఇంకే దేశమైనా చైనా కానీ బంగ్లాదేశ్ కానీ దే విల్ బి వెరీ అలర్ట్ ఇఫ్ వీ హ్యావ్ F-35. అది అక్కడ పెడదాము. కమ్ టు F-1 స్టూడెంట్ వీసాస్ గురించి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎగ్జాక్ట్లీ ఇవాళ జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాసుదేవన్ గారు ఇవాళ 20 మార్చి 2025 అంటే అర్థం ఈ 2 నెలలు 60 రోజుల్లో ఆయన ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని రిలీజ్ చేశారు. అందుట్లో కీలకమైంది ఏంటంటే ఒక F-1 స్టూడెంట్ వీసాలకు సంబంధించింది కూడా ఉంది. ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ఉంది. OPTని చాలామంది స్టూడెంట్స్ మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. అది మా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, మా యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వీళ్ళందరూ దృష్టికి వచ్చింది. అలాంటి చేస్తే మిమ్మల్ని స్టూడెంట్గా మిమ్మల్ని క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించేస్తాము. ఒకటి they'll be deported. ఇంకోటి ఏంటి తెలుసా సార్, రీసెంట్గా శ్రీనివాసన్ రుతిక ఆర్ ఐ జస్ట్ ఫర్గాట్ హర్ ఫస్ట్ నేమ్, ఒక PhD స్టూడెంట్ ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న మన తమిళనాడు నుంచి ఒక PhD స్టూడెంటు ప్రో హమాస్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన హమాస్కి ఇన్ సపోర్ట్ కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఒక సమావేశంలో ఆమె కూడా పాల్గొని కొన్ని మాటలు మాట్లాడింది ఇన్ సపోర్ట్ ఆఫ్ ది హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రైట్ నౌ ఇన్ గాజా ఏరియా అనేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దృష్టికి వచ్చింది అమెరికాలో. కాబట్టి మేము ఆమెకి ఇమ్మీడియట్గా ఆమెని వెకేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెకేట్ కొలంబియా యూనివర్సిటీ, సెల్ఫ్ డిపోర్టేషన్, మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ ఇన్ అంటారే, మీకు మీరుగా మేము టైం ఇస్తాం, వెళ్ళిపోండి, మీరు ఇమ్మీడియట్గా ఇక మీ భారత్ వెళ్ళిపోండి అని చెప్పిన మాట వాస్తవము. ఆమె తిరిగి వచ్చింది, చెన్నైలో ల్యాండ్ అయింది. చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత ద హిందూలో కూడా ప్రముఖంగా దాన్ని ప్రచురించారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అవర్ తెలుగు స్టూడెంట్స్ రైట్ నౌ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఒక ప్రశ్న సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, షీ ఈస్ అవుట్ రైట్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ హమాస్ కదా. హమాస్. మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆవిడ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆవిడ పిలిచి విచారించడం ఏం చేయలేదు? జరుగుతున్నది. అట్లా ఏం వదలట్లా మనం కూడా. అది 100% ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని అంత అభినందిస్తూ లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అంటే ఎలా మనం దాన్ని స్వాగతిస్తాం? అంటే అమెరికా ఉంటుంది, అమెరికా శత్రు దేశాలకి సంబంధించి లేదా అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎక్స్ట్రీమిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్కి ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేస్తా, ఎవరైనా ఇండియన్ స్టూడెంట్స్ కానీ వేరే దేశాలు అందరికీ వర్తిస్తుంది. వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే
మిమ్మల్ని మేము ఎమ్మటనే మీ F1 స్టూడెంట్ వీసా క్యాన్సిల్ చేసి మిమ్మల్ని మీ దేశాలకి తిరుగు దేశాలకి పంపించేస్తాము, అది పర్మనెంట్ బార్ ఉంటుంది, దాని పర్మనెంట్ మిమ్మల్ని బ్యాన్ చేస్తాము, లోపలికి ఎంట్రీ కాకుండా అని చెప్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము మన సోషల్ మీడియాలో మన వ్యక్తిగత యూనివర్సిటీ వ్యవహారాల్లో అమెరికాకి శత్రు దేశాలైన లేదా అమెరికాకి హాని చేసే ఆర్గనైజేషన్స్కి ఇన్సపోర్ట్గా మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కూడా ఈ డిజిటలైజేషన్ ఎరాలో ఎవ్రీథింగ్ ఈజ్ యు ఆర్ లివింగ్ ఏ డిజిటల్ ఫుట్ ప్రింట్. సో ప్లీజ్ డోంట్ డూ దట్. దిస్ ఈజ్ అవర్ అడ్వైస్ టు అవర్ తెలుగు యాజ్ వెల్ యాజ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఎంతో కష్టపడి మెరిట్తో లేదా ఒక్కోసారి బ్యాంక్ లోన్లు తీసుకొని అమెరికా వెళ్ళి అమెరికా యొక్క చట్టాలకి వెళ్తున్నదే బ్యాంక్ లోన్స్ తీసుకుని పోతారు. 90% బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్తున్నారు. మీరు మీ తల్లిదండ్రుల మీద కష్టం ఎంతో ఉంటుంది, దాని మీద దే హ్యావ్ టు టేక్ కొలెటరల్ సెక్యూరిటీ లోన్స్ తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా లా ఆఫ్ ద ల్యాండ్ని ఫాలో అవ్వండి. అమెరికా చట్టాలు, అమెరికా యొక్క విధి విధానాలను అర్థం చేసుకొని ప్రవర్తించండి. అమెరికన్ గవర్నమెంట్ యొక్క స్పిరిట్ని, అమెరికన్ గవర్నమెంట్ యొక్క పాలసీల్ని అర్థం చేసుకొని మీరు ప్రవర్తించండే కానీ అమెరికా వెళ్ళి కొలంబియా యూనివర్సిటీ అంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. టాప్ 5లో ఉంది, టాప్ 5 టాప్ 10లో ఉంటుంది సార్. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కొలంబియా, MIT, ఎమోరీ యూనివర్సిటీ, అండ్ దెన్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, ఇట్లా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ బఫెలో, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్లో అదొక టాప్లో ఉంది. కొలంబియాలో చదువుతున్న విద్యార్థుల్ని అమెరికా ప్రభుత్వము వెనక్కి పంపించేసింది. బికాస్ దే హ్యావ్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్. వన్స్ ఆమె ల్యాండ్ అయింది కదండి ఆ ఇండియన్ స్టూడెంట్ మెడ్రాస్లో, అది చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత ఏమన్నా మనోళ్ళు పిలిచి మాట్లాడారా? మనోళ్ళు పిలిచి మాట్లాడటం జరిగింది, లోకల్ వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ డెఫినెట్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే అమెరికా ప్రపోర్షనేట్గా రియాక్ట్ అయిందా, డిస్ప్రపోర్షనేట్గా రియాక్ట్ అయిందా, అంటే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అన్నెసరీగా ఎక్కువ ఇచ్చిందా డిస్ప్రపోర్షనేట్గా, లేకపోతే ఇప్పుడు ఈ పనిష్మెంట్ అది శాశ్వతమైన బ్యాన్, అది ఇంకెప్పుడు 100% అనదర్ మినిమం 5 to 10 years చెప్పలేము. అది షీ కెన్ గో ఆర్ షీ కెనాట్ గో ఆర్ షీ మైట్ గో, షీ మైట్ నాట్ గో. కానీ ఇట్స్ డెఫినెట్లీ ఆ కెరియర్ PhD ఫైనల్ ఇయర్లో ఉంది అమ్మాయి, రూయిన్ అయిపోయినట్టే. షీ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్, షీ ఈజ్ అ బ్రైటెస్ట్ స్టూడెంట్, షీ వాజ్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్. షీ స్టడీడ్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ దెన్ షీ గాట్ అడ్మిషన్ ఇన్ కొలంబియా ఫర్ హర్ PhD. So the message is very clear and loud and clear. Don't indulge in activities on university campuses in America which is not in tune or in line with the American government policy. అంతే, న్యాచురల్ కదండి. Simple. You have to protect you have to adhere to the law of the land. F1కి సంబంధించి ఇంత స్ట్రింజెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా F1 రిలేటెడ్గా ఇంకోటి చెప్పాల్సిందండి, మన F1 రిలేటెడ్గా స్టూడెంట్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని మీ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఆ పరిమితి కోసము చార్టర్డ్ అకౌంటెంట్లని మేనేజ్ చేసి, బికాజ్ యు ఆర్ బిలీవింగ్ ది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ మాటలు నమ్మి మీ దగ్గర మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఆ పరిమితి కాలానికి వీసాకి వెళ్తున్న వీసా ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి మీకు F1 స్టూడెంట్ వీసా, అది హైదరాబాద్లోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో, బాంబేలో జరుగుతుంది అనుకుందాం, లేకపోతే కలకత్తాలోనో. ఆ వీసా ఇంటర్వ్యూ అప్పుడు మీ అకౌంట్లో మీకు వీసా రావడానికి చార్టర్డ్ అకౌంటెంటో వేరే వాళ్ళ చేత మేనేజ్ చేయించి కొంత డబ్బులు తీసుకొచ్చి మీ అకౌంట్లో వేసి మీరు అక్కడికి వెళ్ళంగానే ఈ డబ్బుల్ని మళ్ళీ తిరిగి తీసేసేసుకొని, అంటే ఓన్లీ టు గెట్ ఏ వీసా యు ఆర్ పుట్టింగ్ ద మనీ ఇన్ యువర్ అకౌంట్ విచ్ ఈజ్ నౌ బీయింగ్ వాచ్డ్ బై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ప్లీజ్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అమెరికాకి మీరు వెళ్ళపోయిన పర్లా, అమెరికాకి వెళ్తూ 1 or 2 years లేట్ అయిన పర్లా, కానీ షార్ట్ కట్లో సక్సెస్ కొట్టి అమెరికా వెళ్ళాలి కాబట్టి తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఒకవేళ మీకు ఇక్కడ సక్సెస్ అయినా వీసా వచ్చినా కానీ అక్కడ మీకు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే యూ కెనాట్ ఎస్కేప్ ద వ్రాత్ ఆఫ్ లా, ఎందుకంటే దే ఆర్ వెరీ విజిలెంట్ అండ్ అబ్జర్వెంట్ నౌ. సో ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు అని మనం ఈ కార్యక్రమం ద్వారా కూడా మన వాళ్ళకి చెప్పటం. మీరు దయచేసి స్టూడెంట్స్ 1 or 2 years లేట్ అయినా కానీ మెరిట్ స్కాలర్షిప్స్ కొట్టి అమెరికా వెళ్తానికి ప్రయత్నం చేయండి. F1 స్టూడెంట్ వీసాలు మీకు దొరుకుతాయి. అమెరికాలో 5.5 million 55 లక్షల మంది భారతీయులు ఉంటే అందుట్లో సింహభాగము ఆంధ్ర తెలంగాణ నుంచే ఉన్నారు.
అందుట్లో మరీ సింహభాగం స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మన వాళ్ళు మంచి ప్రతిభతో ఆన్ మెరిట్ ఉన్నారు. కాబట్టి మనకు గుడ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని ఏమాత్రం మీరు పాడు చేయొద్దు, టార్నిష్ చేయొద్దు, దాన్ని డెంట్ పెట్టొద్దు. దాని మీద అవసరమైతే 4 రోజులు లేట్ అయినా కానీ మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, అవి కొట్టి వెళ్ళండి. మెరిట్ స్కాలర్షిప్స్ కొడతానికి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది సార్, అది మన వాళ్ళకి తెలియదు, చెప్తున్నాను మీ సమక్షంలో. యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్స్ కొట్టండి.